హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్ అండి. ఈరోజు అయితే మనం కంది పచ్చడి చేసుకుందాం. ముందుగా ప్యాన్ అయితే హీట్ చేసుకోవాలి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమైనా లేనప్పుడు ఈ విధంగా పచ్చడి అయితే చేసుకోవచ్చండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ అయితే కందిపప్పు తీసుకుంటున్నాం. లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలండి, మాడిపోకుండా. ఈ విధంగా సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే కాస్త జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుందాం. లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఆ స్మెల్ అనేది కూడా బాగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా అయితే రోస్ట్ అవ్వాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే మిక్సీకి వేసుకోవాలండి. పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, చింతపండు నానబెట్టుకున్నది, సరిపడ కారం, ఉప్పు, కాస్త పసుపు అన్నీ కలిపి మిక్సీకి అయితే వేసుకోవాలండి. ఈ విధంగా అయితే మిక్సీకి పట్టుకున్నాం. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. మనకు ఎంత లూజ్ కావాలంటే అంత చేసుకోవచ్చండి వాటర్ వేసుకొని. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరపగింజలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాము. ఈ విధంగా అయితే పోపు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో అయితే ఈ పచ్చడి వేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ కంది పచ్చడి అయితే రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మీరు కూడా చేసి చూడండి.